అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం ఒక కోటికి ఎన్ని పదులు, ఒక లక్షకి ఎన్ని వందలు ఇలాంటి సమస్యల్ని ఏ విధంగా చిటికలో సాధించాలో మనం వీడియోలో చూద్దాం. మన ఛానల్లో ఈ టెట్‌కి సంబంధించినటువంటి ఇన్ సర్వీస్ టీచర్స్‌కి ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకి ఉపయోగపడే విధంగా ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. చిన్న చిన్న వీడియోస్‌తో ట్రిక్స్ ద్వారా చేయడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఒక లక్షకి ఎన్ని 10,000 అంటే మనకి 10,000 వస్తాయి. ఒక మిలియన్ అంటే 10 లక్షలు. 10 లక్షలకి ఎన్ని 100,000 100,000 అంటే లక్ష. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు కాబట్టి 10 వస్తుంది. ఒక కోటికి ఎన్ని 10 లక్షలు, 10 లక్షలు 1 కోటి. అలాగే ఒక కోటికి ఎన్ని మిలియన్లు అంటే 10 లక్షలు అంటే 1 మిలియన్ కాబట్టి 10 లక్షలు 10లు కోటి అవుతుంది. ఒక మిలియన్కి ఎన్ని లక్షలు అంటే 10 లక్షలు. ఈ విధంగా మనకి ఇటువంటి బిట్లు మనకి టెట్లో వచ్చే అవకాశం ఉంది. ఇవి మనకి 5th, 6th క్లాసెస్లో వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి మనం ఏ విధంగా ఒక చిన్న ట్రిక్ ద్వారా మనం ఏ విధంగా వీటిని నేర్చుకోవాలని కొన్ని ఉదాహరణలు తీసుకొని చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు వచ్చింది, ఇక్కడ లక్షకి ఎన్ని 10,000, ఒక లక్షకి ఎన్ని 10,000 అని ఇచ్చారు. ఇప్పుడు మొదటగా మనం ఒక లక్ష అని ఇచ్చారు కాబట్టి లెఫ్ట్ సైడ్ లక్ష రాసుకుందాం. అలాగే 10,000 పక్కన 10,000 రాసుకుందాం. ఈ 10,000లో ఎన్ని సున్నాలు ఉన్నాయి అంటే రెండిట్లో ఏది చిన్నది ఉందో దాన్ని చూస్తాం. ఆ 10,000కి ఎన్ని సున్నాలు ఉన్నాయో చూస్తాం. ఇక్కడ మనకి 10,000కి 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి లక్షలో 5 సున్నాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ 4 సున్నాలని తీసివేస్తాం. ఈ 4 సున్నాలు తీసివేస్తే ఇంకా మిగిలిందే దాని ఆన్సర్. కాబట్టి 10 అనేది ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. అలాగే ఒక మిలియన్కి ఎన్ని 100,000 అని ఇచ్చారు. అంటే 1 మిలియన్ అంటే మనకి 10 లక్షలు రావడం జరుగుతుంది. కాబట్టి మనకి 10 లక్షలు అంటే 6 సున్నాలు తీసుకుంటాం. అలాగే 100,000 అంటే లక్ష. లక్షలో మనకి 5 సున్నాలు ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 6 సున్నాల్లో 5 సున్నాలని తీసేస్తే మనకి 10 అనేది మిగులుతుంది. కాబట్టి 1 మిలియన్కి ఎన్ని 100,000 అంటే 10 అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ 1 కోటికి ఎన్ని వేలు వస్తాయి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి 1 కోటిలో మనకి 3, 2, 5, 2, 7 సున్నాలు అనేది రావడం జరుగుతుంది. అయితే ఎన్ని వేలు అన్నప్పుడు 1000లో 3 సున్నాలు ఉంటాయి. ఈ 7 సున్నాల్లో మనం 3 సున్నాలని తీసివేస్తాం. 3 సున్నాలు తీసేస్తే ఇంకా 4 సున్నాలు ఉంటుంది. దాన్ని మనం 10,000 అంటాం. కాబట్టి 1 కోటికి ఎన్ని వేలు అంటే 10,000. అలాగే మరొక ప్రశ్న, 10 కోట్లు తీసుకుందాం. ఇక్కడ 10 కోట్లకి 3, 2, 5, 2, 7, 1, 8 సున్నాలు మనకైతే ఉన్నాయి. 10 కోట్లకి ఎన్ని వందలు అని అడిగినప్పుడు ఈ 8 సున్నాల్లో 2 సున్నాలు అనేది మనం తీసేయడం జరుగుతుంది. ఇంకా 6 సున్నాలు ఉంటాయి. 6 సున్నాలు ఉంటే దాన్ని మనం 10 లక్షలు అంటాం. ఈ విధంగా మనం చిన్న ట్రిక్ ద్వారా మనం ఇటువంటి సమస్యలు సాధించవచ్చు. ఈ విధంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు సులభంగా టెట్ క్వాలిఫై అయ్యే విధంగా చిన్న చిన్న వీడియోస్లో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం